గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళా వ్యాపారస్తులు ఎంఎస్ఎంఈ ద్వారా ఉద్యమ్ ఆధార్ రిజిస్ట్రేషన్ చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రుణాలకు అర్హత సాధించాలని డిపిఎం విబి రాయ్ జిల్లా పరిశ్రమల కేంద్ర మేనేజర్ సందీప్ తెలియజేశారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం మహిళా సమాఖ్య కార్యాలయంలో ఉద్యమ రిజిస్ట్రేషన్ కార్యక్రమం సందర్భంగా డ్వాక్రా మహిళలకు విఓఏలకు మహిళా వ్యాపారస్తులకు అవగాహన కల్పించి ఆధార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉద్యమం ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మహిళా వ్యాపారస్తులకు అర్హత ఉంటుందని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని, వ్యాపారాలు చేసే వారికి ప్రభుత్వం అన్ని రకాల వ్యాపారాలలో టెండర్లలో ప్రాధాన్యత సబ్సిడీ రాయితీలు ఇస్తుందని, వ్యాపారస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆధార్ కార్డు నెంబర్ వల్లే ఉద్యమం ఆధార్ గుర్తింపు నెంబర్లు కూడా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం విజయలక్ష్మి, డిఆర్డీఎం సిబ్బంది వి లలిత, ఎన్ అనిల్ కుమార్, స్థానిక ఏపీఎం సూర్యకుమారి, సిసిలు దేవుడు, నాగలక్ష్మి, అప్పారావు, మండల మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ ముక్కుడుపల్లి లోవ మరియు విఓఏలు తదితరులు పాల్గొన్నారు. వ్యాపార కార్యక్రమాలైనా అవ్వచ్చు, దానికి సంబంధించిన యంత్రాలు కొనుగోలు చేయడానికి పిఎంఈజీపీలోని లోన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇదేంటి అర్థం కాలేదని అనుకున్నట్టే మిషన్ కూడా ఉదాహరణకు చెప్తాను. వ్యవసాయంలో దుక్కు మిషన్ ఉంటుంది, దున్నడానికి. తర్వాత వరి కోత మిషన్ ఉంటుంది. తర్వాత ట్రాక్టర్కి వెంటకులు మనం తగిలిస్తాం. అలాంటివన్నీ కూడా అంటే ఏంటి, క్రషర్స్ కానీ. ఈరోజు కాకినాడ జిల్లాలోని జిల్లా కలెక్టర్ గారి అనుమతి మేరకు జిల్లా పరిశ్రమల శాఖ మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్తంగా కోటనందూరు మండలంలోని ఉన్నటువంటి మహిళా పారిశ్రామికవేత్తలు, అంటే ఎవరైతే చిన్న లేదా మధ్య తరహా వ్యాపారాలు చేస్తున్నారో వారందరికీ కూడా ఉద్యమ రిజిస్ట్రేషన్పై అవగాహన కల్పించి, ఎవరైతే సభ్యులు పూర్తి పత్రాలతో అనగా ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు వారికి సంబంధించినటువంటి ఇతర వివరాలు తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే వారందరికీ ఇదే రోజు ఇక్కడ వారికి రిజిస్ట్రేషన్ చేసి ఉద్యమ ఆధార్ అనేది వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారు 100 మందికి పైగా మహిళలు, వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఒకవేళ చేస్తే వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటనేది కూడా వారు వివరించడం జరిగింది. దీనికి సంబంధించి మండల ఏపీఎం గారు మరియు సిసిలు చాలా కష్టపడి సుమారు ప్రతి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియజేసి 120 మంది పైగా మహిళలు వచ్చే విధంగా వాళ్ళు కృషి చేశారు. వాళ్ళ యొక్క కృషికి అభినందనీయం. ఇంకా ఎవరైనా ఈ ఉద్యమ ఆధార్ లేదా ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేదా మా విఓఏని లేదా డిఆర్డిఎస్ సిబ్బందిని సంప్రదించుకోవడం కూడా చేసుకోవచ్చు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రమోషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ కాకినాడ. మనకి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ర్యాంప్ అనే స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్. సో ఈ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉద్యమ వర్క్షాప్స్ కండక్ట్ చేసి ఎవరైతే ఎంఎస్ఎంఈ కింద వ్యాపారం చేయకూడదు, ఎవరికైతే ఉద్యమ రిజిస్ట్రేషన్ లేదు, వాళ్ళందరినీ ఎంఎస్ఎంఈ ఫార్మలైజేషన్ కాంపోనెంట్ కింద వాళ్ళందరికీ ఉద్యమ రిజిస్ట్రేషన్ చేయించవలసిందిగా మనకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో కలెక్టర్ గారు మన జిల్లాలో డిఆర్డీఏ సహకారాలు తీసుకొని ఈ కార్యక్రమం చేయమని ఆదేశించారు. తదనుగుణంగా మనకి ఈరోజు కోటనూరు మండలంలో డిఆర్డీఏ సహకారంతో ఎవరైతే ఎంఎస్ఎంఈలో ఇచ్చిన వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళకి ఉద్యమ రిజిస్ట్రేషన్ అంటే ఏమిటి, ఎలా తీసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అన్నీ కూడా వివరించడం జరిగింది. డిఆర్డీఏ సహకారంతో ఇక్కడే ఆన్ ద స్పాట్లో కూడా ఉద్యమ రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చే వెసులుబాటు క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ వల్ల వాళ్ళకి వచ్చే బ్యాంక్ రుణాల్లో వాళ్ళకి వడ్డీ రేట్లలో కొంచెం డిస్కౌంట్ ఉంటుంది. అట్లాగే ప్రభుత్వ పథకాలకు చాలా పథకాలు అర్హులు అవుతారు. అలాగే టెండర్స్లో ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఎంఎస్ఎంఈ చట్టం నుంచి వాళ్ళకి చెల్లింపు నుంచి రక్షణ ఉంటుంది. ఇట్లా ఎన్నో బెనిఫిట్స్ ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఉంటుంది. వీళ్ళందరూ అసంఘటిత రంగంలో ఉండిపోవడం వల్ల వాళ్ళకి ఈ బెనిఫిట్స్ తెలియకపోవడం వల్ల వాళ్ళకి సవివరంగా వివరించి అందరినీ ఎంఎస్ఎంఈ ఫార్మలైజ్ చేయడం అనేది ఈ యొక్క వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి మాకు డిఆర్డీఏ వాళ్ళు చాలా బాగా సహకరించి వాళ్ళ పరిధిలో ఉన్న
వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని రిజిస్ట్రేషన్ ఇప్పించడానికి చాలా సహకారం అందిస్తుంది.